హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ అండి, పార్ట్ 2. లాస్ట్ వీడియోలో ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ మేము ఘాటి నుంచి భోగనందీశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో కన్నెవ బసవేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. దారిలోనే మనకు మెయిన్ రోడ్లోనే పక్కన రైట్ సైడ్లోనే ఉంటుంది. ఇది కూడా చాలా పురాతనమైన గుడి. చాలా పెద్ద నంది విగ్రహం ఉంటుంది. లోపలే మనకు నవగ్రహాలు, ఇంకా వినాయక స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబికాదేవి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ నందీశ్వర ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన ఒక చిన్న హిస్టరీ అయితే చెప్తానండి. కైలాస పర్వతంలో ఒకరోజు శివ పార్వతులు నాట్య సభలో ఉంటారు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక ముగ్గురు నాట్యం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో భృంగి అని ఒక మహర్షి ఆ నాట్య సభలోకి ప్రవేశించి అతను కూడా నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ నాట్యం చూసి శివుడు భృంగిని మెచ్చుకుంటాడు. అప్పుడు భృంగి మహర్షి తన ఒక చేత్తోనే, అంటే కుడి చేత్తోనే నమస్కరిస్తాడు శివుడికి మాత్రమే. బహు అని నమస్కరిస్తాడు. బహు అంటే శివుడికి మాత్రమే అనే అర్థము. అప్పుడు పార్వతీదేవికి కోపం వస్తుంది. తను మీకు మాత్రమే నమస్కరించాడు అని చెప్పి శివుడికి చెప్తుంది. తనకి కొంచెం అవమానంగా భావించి కొంచెం తనని భృంగి అనే మహర్షిని అస్థిపంజరంగా అయిపోదు అని చెప్పి శపిస్తుంది. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి కైలాసం నుంచి ఈ కూష్మాండగిరి అనే ప్రదేశం, అంటే ఇప్పుడు నందికొండలు, నంది హిల్స్ అని అంటారు, అక్కడికి వచ్చేసి ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన కైలాసానికి రాకపోయేసరికి పార్వతీదేవి శివుడు నందీశ్వరుడికి పార్వతీదేవిని పిలుచుకురమ్మని చెప్తారు. అప్పుడు నందీశ్వరుడు పార్వతీదేవిని తీసుకురావడానికి వస్తుండగా బయలుదేరినప్పుడు మళ్ళీ కొంచెం తనకి భయం వేసి మళ్ళీ పార్వతీదేవి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పి శివుని యొక్క వేషంలో నందీశ్వరుడు అక్కడికి వెళ్తాడు. అప్పటికే పార్వతీదేవి దుఃఖంలో ఉంటుంది. శివుడు ఎన్ని రోజులైనా ఇంకా తనని తీసుకెళ్ళడానికి రాలేదని చెప్పి అప్పుడు శివుడి రూపంలో ఉన్న నందిని చూసి తను శివుడే అనుకొని వెళ్ళి కౌగిలించుకుంటుంది. అప్పుడు శివుడు రూపంలో ఉన్న నంది తన నిజ నంది రూపంలోకి వచ్చేస్తాడు. అప్పుడు పార్వతీదేవిని కోపగించుకోవద్దు, నన్ను శపించద్దు అని వేడుకుంటూ పరమేశ్వరుని వేడుకుంటాడు. పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు పరమేశ్వరుడు జరిగిందంతా తెలుసుకొని తను వచ్చి అప్పుడు ఎవరు దుఃఖించవలసిన అవసరం లేదని చెప్పి శివపార్వతులు ఇద్దరు నందీశ్వరుడికి ఆశీర్వదించి, నువ్వు ఇక్కడే ఉండి నీ దగ్గర వచ్చే భక్తులకి కోరికలు తీరుస్తూ ఆశీర్వదించు అని చెప్పి వాళ్ళు నందీశ్వరుని ఆస్వాదించి వెళ్ళిపోతారు. సో ఆ నంది విగ్రహమే ఇది అంటారు. ఇది ఇంకా హైట్ పెరుగుతూ ఉంటుందంట ఎప్పుడు. చాలా ఇక్కడ మొక్కుకుంటే కోరికలు కూడా తీరుతుంది అని చెప్తూ ఉంటారు. చాలా పెద్ద నంది విగ్రహము, చాలా హైట్ లెంగ్త్ ఉంటుంది. సో ఇది నాకు తెలిసిన ఒక చిన్న హిస్టరీ అండి ఈ గుడి గురించి. చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద విగ్రహం అయింది నంది. అంటే ఎక్కువ క్రౌడ్ ఏమి ఉండదు. దీని టైమింగ్స్ వచ్చేసి పొద్దున 8 నుంచి ఈవినింగ్ 5 వరకే అండి. చిన్న టెంపుల్, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్, ఒక 5 minutes డిస్టెన్స్లోనే భోగనందీశ్వర టెంపుల్ వస్తుందండి. ఇది ఒక ఓల్డెస్ట్ టెంపుల్ అయిన కర్ణాటక అని చెప్పచ్చు. ఇది 9th centuryకి సంబంధించిన టెంపుల్ అని చెప్తూ ఉంటారు. అంత రాతి కట్టడాలతోనే ఉంటాయి. చాలా
పెద్దదిగా ఉంటుంది టెంపుల్ లోపలంతా కూడా. ఇలా పార్క్స్ అన్నీ ఉంటాయి, చాలా బిల్డింగ్స్ ఉంటాయి లోపల. ఇది ఒక 1000 సంవత్సరాల పురాతనదని కూడా చెప్తూ ఉంటారు. బన్నా డైనాసిటీకి సంబంధించిన క్వీన్ రత్నావళి అనే మహారాణి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. దాని తర్వాత గంగా డైనాసిటీ, చోళాసు, హైసలాస్, పల్లవాస్ అండ్ ఫైనల్లీ విజయనగర రాజులు ఇలా డెవలప్ చేశారని చెప్తుంటారు. ఇక కార్తీక మాసంలో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. దీపాలు పెట్టడం, ఉత్సవాలు అని కొన్ని ఉత్సవాలు ఊరేగించడం అన్నీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫెన్సింగ్ అంతా వేశారు. మేము ఆల్రెడీ గుడికి చాలా సార్లు వెళ్ళాము. అప్పుడైతే ఫెన్సింగ్ అంతా లేదు, ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద గుడి. ఆ కాలంలో అది ఆ రాతితో రథము అంతా లాగేవారంట, అది గుర్తు అలా పెట్టున్నారు. రాతివి చక్రాలు, వీల్స్ అవి అంతా. లోపల మనకి 3 టెంపుల్స్ అయితే ఉంటుంది. ఒకటి మెయిన్ భోగనందీశ్వర టెంపుల్, ఒకటి అరుణాచలేశ్వర టెంపుల్, ఒకటి ఉమామహేశ్వర టెంపుల్. ఉత్సవాలప్పుడు ఇంకా చిన్న పిక్ అయితే యాడ్ చేసాం అన్న భోగనందీశ్వర టెంపుల్. అక్కడ చూసుకొని ఇంకా బయటనే ఇలా తులసి కోట అంతా ఉంటుంది. ముందరే గిరిజాంబికా దేవి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ తులసి కోట ఎదురుగానే ఇక్కడ గిరిజాంబికా దేవి టెంపుల్ ఉంటుంది. ఇంకా చాలా మండపాలు, బిల్డింగ్స్ అయితే ఉంటాయి. లోపల కోనేరు కూడా ఉంటుంది, పెళ్లి కళ్యాణ మండపం కూడా ఉంటుందండి. చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఈ గుడి గురించి ఇంకా డీటెయిల్గా అయితే ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. చాలా హిస్టరీ అయితే ఉంది టెంపుల్ కూడా. కోనేరు అంతా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ గోపీనాథ్ బెట్ట, అంటే కన్నడలో బెట్ట అంటారు కదా, తెలుగులో కొండ గోవర్ధనగిరి పర్వతం అంటారు. చాలా ఇది కూడా ఓల్డెస్ట్ టెంపుల్, బట్ ఇప్పుడే డెవలప్ అవుతూ ఉంది. దీని టైమింగ్స్ వచ్చేసి పొద్దున 9 నుంచి 2 వరకు ఉంటుంది. 2 to 3 ఒక 1 hour క్లోజ్ చేస్తుంటారు. మళ్ళీ 3 నుంచి 5 వరకే ఉంటుందండి, తర్వాత ఉండదు. చిన్న టెంపులే, గుడి కొండ పైన ఇలా వ్యూ. మేము వెళ్ళిన టైంలో కొద్దిగా క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ అంత అయిపోయేసరికి అక్కడే 3 వరకు అయితే 2 వరకు అయితే అన్నదానం కూడా చేస్తూ ఉంటారండి. మనం డబ్బులు కూడా అన్నదానంకి డబ్బులు కూడా ఇవ్వచ్చు. మళ్ళీ 3 o'clockకి ఓపెన్ చేశాక మేము దర్శనం చేసుకొని వచ్చాము. అభిషేకం కూడా చేస్తారు. మనం ఒకరోజు ముందు చెప్పితే చాలు. ఇది కూడా స్వయంగా వెలిసిన నరసింహస్వామి ఒక మేకల కాపరికి కనిపించి అంటే అప్పటి నుంచి ఇలా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ బిల్వ వృక్షము, రాగి వృక్షము అంతా ఉంటుంది. దానికి ప్రదక్షిణం చేసుకొని మేము దర్శనం చేసుకొని వచ్చాము. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Please like, share and don't forget to subscribe. Thank you, Andy.